రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్. కేరళ మరియు తమిళనాడు ప్రాంతాలకి బిగ్ వార్నింగ్ అని కూడా చెప్పొచ్చు. అయితే మనం చూసుకున్నట్లయితే కేరళ ఇంకా తమిళనాడుకి బిగ్ వెదర్ అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సముద్రంలో సునామీ హెచ్చరికలు కూడా ప్రకటించారు అక్కడి ప్రభుత్వం. హెచ్చరికలు జారీ చేసింది ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సర్వీస్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హెచ్చరికలు జారీ చేసింది ఇన్కాయిస్. అయితే దీని తర్వాత సముద్రంలో బలమైన అలలు కూడా ఎగసిపడే అవకాశం ఉందని ముందుగానే తెలిపారు. ఇదే నేపథ్యంలో సముద్రంలో దాదాపు 5 మీటర్ల పాటు అలలు తాకిడి ఉండే ఛాన్స్ కూడా ఉందని ముందుగానే హెచ్చరించారు. ఇన్కాయిస్ హెచ్చరికతో కేరళ ఇంకా తమిళనాడు ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే అలర్ట్ అవ్వాల్సిందిగా కూడా ఇన్కాయిస్ కోరింది. తీర ప్రాంతాల ప్రజల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఎవరైతే అక్కడ నివసిస్తూ ఉంటారో అక్కడ ఓషన్స్ ఇంకా సీస్కి దగ్గరలో అక్కడి నుంచి బీచ్లో ఉండే వాళ్ళని కూడా ఇంకొద్ది రోజులు బీచ్ దాకా వెళ్ళకూడదు అని చెప్పి కూడా గట్టి స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అండ్ ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో అక్కడ స్థానికుల్ని కూడా వేరే చోట్లకి రీలొకేట్ చేశారు అక్కడ ఉన్న ప్రభుత్వం. ఇంతే కాకుండా పర్యాటకులు బీచ్లకు వెళ్ళొద్దు అని కూడా వార్నింగ్ వచ్చింది. అయితే ఇతర స్టేట్స్ లేదా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున తమిళనాడు అండ్ కేరళ వెదర్ ఎస్పెషల్ బాగుంటుంది అని చెప్పి వింటర్ సీజన్లో చాలామంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు, ఫ్యామిలీతో వెళ్తూ ఉంటారు అండ్ వెకేషన్స్కి కూడా వెళ్తూ ఉంటారు. అయితే ఇదే నేపథ్యంలో ఇక్కడ వెదర్ వార్నింగ్ రావడంతో ఎవరిని రావద్దు అని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా కేరళలోని తిరువనంతపురం, కొల్లం, పతనతిట్ట అని 3 ఏరియాల్లో తీవ్రంగా ఉందని చెప్పి ఇడుక్కి జిల్లాలో కూడా యెల్లో అలర్ట్ జారీ చేశారు ఇప్పటికే ప్రభుత్వం. భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ తమిళనాడు కేరళ సైడ్ అంటే మొత్తం సౌత్ ఇండియా కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా చెప్పారు. అయితే ఇటీవల చూసుకున్నట్లయితే ఇక్కడ సునామీలు ఏవైతే వస్తే కూడా మనం హైదరాబాద్లో ఉండి కూడా మనకి ఈ వెదర్ కండిషన్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ గట్టి వర్షాలు పడితే ఇక్కడ చలి వెదర్ వస్తూ ఉంటుంది, అక్కడ ఎండలు ఉంటే ఇక్కడ కూడా వేడి సమ్మర్ ఉంటూ ఉంటుంది. అలాగే ఇప్పుడు అక్కడ సునామీలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఏమన్నా వర్షాలు పడే ఛాన్స్ ఉంటుందా? హైదరాబాద్ కూడా ఈ వెదర్ కండిషన్స్కి మళ్ళీ అడాప్ట్ అవ్వాలా? వింటర్లో కూడా ఇలాంటి సునామీ అంటే భారీ వర్షాలకి మనం మొత్తం లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవాలా అనే క్వశ్చన్ పైన కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో ఉరుములు మెరుపులతో పాటు వర్షాలు పడే అవకాశం కూడా ఉందని తెలిపారు అక్కడి ప్రభుత్వం. ఇంతేకాకుండా ఈ కదలిక ఏదైతే ఉందో దిస్ ఫెనామినా ఇస్ కాల్డ్ యాజ్ కళ్ళక్కడల్. అంటే అక్కడ తమిళనాడులో కళ్ళక్కడల్ అని అంటే ప్రతి సునామీకి ఒక పేరు ఉంటుంది, ప్రతి దీనికి ఒక నేమ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సునామీ హెచ్చరికలకి కళ్ళక్కడల్ ఫెనామినా అని అనుకుంటూ గుర్తు చేశారు. సడన్గా ఇది ఎప్పుడు ఏమవుతుంది అని అంటే సీస్ ఏవైతే ఉంటాయో సడన్గా స్వెల్ అయ్యి బయటకి ఉప్పొంగికొని వస్తున్న నేపథ్యంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇదే నేపథ్యంలో ఎప్పుడైతే సీ స్వెల్లింగ్ అని అంటారు దీన్ని, సీస్ కానీ బీచెస్ కానివ్వండి ఓషన్స్ కానివ్వండి ఎప్పుడైతే స్వెల్ అవుతాయో అధిక స్వెల్ అవ్వడంతో పైన వాటర్ అంతా పెద్ద భారీ అలలు రూపంలో వేవ్స్ అంటే పెద్ద వేవ్స్ రూపంలో వచ్చి అక్కడ ఊరిని మనుషుల్ని అందరినీ కమ్మేస్తూ ఉంటుంది. అయితే ఇదే నేపథ్యంలో అక్కడ వెదర్ గురించి కూడా చాలా కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల మనం చూసుకున్నట్లయితే కేవలం ఇండియాలోనే కాదు, అక్కడ లాస్ ఏంజలస్లో వైల్డ్ ఫైర్స్, ఇంకా అమెరికాలో మంచు, అసలు వెదర్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనుకూలంగా కనపడడం లేదు. అయితే ఇదే అంశంలో ఇప్పుడు ఇండియాలో అంటే సౌత్ ఇండియాలో సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా వరకు వాటర్ బాడీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఈ వెదర్ కండిషన్స్కి అడాప్ట్ అవ్వాలా లేదంటే ఎప్పుడు ఆగుతాయనే దీనిపైన పోలీసులు ఆరా తీసిన తర్వాత అక్కడ మీటీరియాలజికల్ డిపార్ట్మెంట్ కూడా దాదాపు ఇంకా 5 రోజుల దాకా ఇలాగే ఉంటుంది వెదర్ కండిషన్స్ అని ఇప్పటికే సెలవుల్లో ఉన్న స్కూల్స్ ఇంకా కాలేజ్ విద్యార్థులందరికీ కూడా ఇంకా సెలవులు పొడిగించాలి అని కూడా డిక్లేర్ చేశారు గవర్నమెంట్. అక్కడ కేరళ ఇంకా తమిళనాడులో కూడా ఎవరిని ఇంటి నుంచి బయటకి వచ్చే పరిస్థితి కూడా కనపడడం లేదు, రాకూడదు అని కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా వానలు పడుతున్నా కానీ ఈ రోజు రాత్రి అతిపెద్ద వాన పడడంతో అందరూ భయాందోళనకి గురయ్యారు. ఇదే నేపథ్యంలో ఇంకా ఒక 5 రోజులు కూడా పెద్ద అలలు బారిలో పడుతూ ఉన్నారు. సో ఎప్పుడైతే బీచెస్కి వెళ్దాం అనుకుంటున్నారో పర్యాటకులు కూడా పెద్ద రేంజ్లో హెచ్చరికలు జారీ చేశారు. బీచ్కి వెళ్ళే టైం ఇది కాదు, ఎందుకంటే వెదర్ కండిషన్ కూడా అసలు సహకరించడం లేదు అని చెప్పి అక్కడున్న స్థానికుల్ని కూడా రీలొకేట్ చేసే నేపథ్యంలో ఉన్నారు. అంతేకాకుండా ఎప్పుడు లేని వేవ్స్ అంటే 0.5 నుంచి 1 మీటర్ దాకా ఉండే వేవ్స్ ఈరోజు 11:30 PM చూశారు. అయితే ఈ అర్జ్ని మొట్టమొదటిసారిగా ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అంటే ఇన్కాయిస్ కూడా గుర్తించినట్టు తెలిపింది. ఇది కోస్టల్ డ్వెల్లర్స్ అంటే అక్కడికి వెళ్ళి సీ లోపల ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా వర్క్ నుంచి నిషేధించడం అయ్యింది. అయితే ఈ గత 5 డేస్ అంటే 5 డేస్ నుంచి వెదర్ అనుకూలంగా లేదు అని అప్పటికి చెప్తూనే ఉన్నారు. కాకపోతే
ఇంకా రానున్న 5 days కూడా అస్సలు ఆగే పరిస్థితులే కనిపించట్లేదు అని చెప్పి ఇప్పటికే మీటీరాలజికల్ డిపార్ట్మెంట్ కూడా తెలిపారు. అయితే ఇదే నేపథ్యంలో 10 రోజుల నుంచి అక్కడ సీలో ఉన్న వర్కర్స్కి, సీ వర్కర్స్కి మెయిన్లీ అక్కడ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి, లేదంటే ఫిషింగ్ చేసే వాళ్ళకి, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఎటువంటి వర్క్స్ కూడా లేవని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో టూరిస్టులు కూడా గట్టి రేంజ్లో హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రాణహాని జరుగుండొచ్చు అని చెప్పి అక్కడున్న నేటివ్ స్థానికుల్ని కూడా వేరే ప్లేస్కి తరలిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ అంత డెస్టినేషన్ని ఎంజాయ్ చేసే ఇది కాదు. ఎందుకంటే ఈ సమయంలో వెదర్ అస్సలు సహకరించడం లేదు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు అక్కడ మీటీరాలజికల్ డిపార్ట్మెంట్. అంతేకాకుండా కోస్టల్ రైల్వేస్ అడ్వైస్ కూడా బోట్స్ ఎవరైతే బోట్స్ చేస్తామనుకుంటున్నారో, అంతేకాకుండా ఫిషింగ్ చేసేవాళ్ళు, హార్బర్లో ఉండేవాళ్ళు కూడా అఫీషియల్ స్టేట్మెంట్స్ కూడా డిక్లేర్ చేస్తారు. ఎస్, మీరు చూసేది ఎటువంటి ఫేక్ న్యూస్ కాదు, ఇలాంటి అలలు వస్తున్నాయి. గత 3-4 రోజుల నుంచి కూడా మేము ఇలాగే చూస్తున్నాము, సఫర్ అవుతున్నాము, ఇది ఆగిపోతాయని అనుకుంటే ఈ భారీ ఎత్తున పెరగడమే తప్ప ఆగడం దొరకట్లేదు అని వాళ్ళు కూడా జారీ చేశారు. అయితే అక్కడ హార్బర్లో లేదా అక్కడ డిపార్ట్మెంట్ కూడా తెలపడంతో వీళ్ళు ఇంకా అలర్ట్ అయిపోయి ఎల్లో అలర్ట్ కూడా తెలిపారు. ఎస్, ఎల్లో అలర్ట్ అని అంటే దాని తర్వాత ఇంకా అలర్ట్ అయితే రెడ్ అలర్ట్ అయిపోతుంది. సో ఎల్లో అలర్ట్ తెలిపినప్పుడే చాలా జాగ్రత్తలు కూడా చూస్తూ ఉండాలి. అయితే ఇదే నేపథ్యంలో వెదర్ కండిషన్స్ వల్ల చాలామంది ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా అయితే ఎవ్వరూ మృతి చెందలేదు. ఇంకా మీట జరగకూడదని కూడా మనం కోరుకుందాం. కాకపోతే ఎప్పుడు ఎలా వచ్చి అలలకు అమ్మేస్తాయో అనేది మన ఎవరికీ తెలియదు. కాకపోతే పెద్ద పెద్ద వర్షాలు, ఈదురుగాలుల వల్ల దాదాపు అక్కడ కేరళ ఇంకా తమిళనాడు అయితే ఫ్లడ్స్ లాగా కొట్టుకుంటూ వచ్చేస్తుంది. సునామీలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అక్కడికి ప్రభుత్వం తెలిపింది. ఇన్కాయిస్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఎక్కడున్న మనుషులు అక్కడికక్కడే ఉండాలి, లేదు బయటికి వచ్చారు అంటే రీలొకేట్ అవ్వాలి తప్ప బయటికి లోపలికి తిరిగి ఆట మాత్రం ఇప్పటిదాకా ఆడకూడదు అని చెప్పారు. ఎందుకంటే కేరళ తమిళనాడుకి హై అలర్ట్ వార్నింగ్ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇన్కాయిస్ హెచ్చరికలు కూడా కేరళ తమిళనాడు ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యాయి. ఎందుకంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ వాళ్ళు కూడా అఫీషియల్గా డిక్లేర్ చేశారు. ఎందుకంటే ఇలాంటి సౌత్ ఇండియన్ ఓషన్ లేదా వాటర్ బాడీస్కి సంబంధించి చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాము. అయితే ఎప్పుడైతే ఓషన్స్ లేదా సీస్ స్వెల్ అయ్యాయి అంటే ఉబ్బి బయటికి వచ్చినప్పుడు ఆ అలలు ఇంకా భారీ ఎత్తున వచ్చి కమ్మేస్తూ ఉంటాయి. అయితే ఓషన్స్ నుంచి, సీస్ నుంచి వచ్చే పెద్ద టైడ్ వేవ్స్ అంటారు దీన్ని. ఆ వేవ్స్ ఎప్పుడైతే వస్తాయో దాదాపు ఒక ఊరిని మింగేసేంత వేవ్ వస్తుంది. సో ఇదే నేపథ్యంలో అక్కడ దరిదాపుల్లో కూడా ఎవ్వరు ఉండకుండా చాలా జారీగా, చాలా భద్రంగా, ఇంకా జాగ్రత్తగా కూడా సమాచారం అందించి అందరికీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికీ అక్కడ ప్రభుత్వం ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలో అన్ని తీసుకున్నారు. కాకపోతే ఇప్పటిదాకా అయితే ఏ ప్రాణహాని జరగలేదు, ఆస్తి నష్టం కూడా ఇప్పటిదాకా అవ్వలేదు. కాకపోతే రానున్న 5 days ఎలా ఉండబోతుందని ప్రిడిక్ట్ కూడా చేయలేరు. కానీ రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం మాత్రం భారీ వర్షాలు, ఈదురుగాలులు, ఇంకా ఎక్కువ ముదిరితే సునామీ వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయని చెప్పి ఎల్లో అలర్ట్ అయితే ఇప్పటికే జారీ చేశారు. మరి కేరళ, తమిళనాడు వెదర్ కండిషన్స్ ఇలా ఉంటాయి. మరి దాని దరిదాపుల్లో ఉన్న గోవా, ఇంకా ఇటుపక్కకు వస్తే ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే బీచ్ ఇంకా ఈ వాటర్ బాడీస్ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దాకా కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఇదే ఎఫెక్ట్ అంటే కేరళలో ఇంకా తమిళనాడులో జరిగే వెదర్ ఎఫెక్ట్ అండ్ వెదర్ కండిషన్స్ ఇటుపక్క పలు స్టేట్స్కి కూడా కంటిన్యూ అవుతాయా లేదా ఏంటి అన్న దానిపైన అయితే ఇంకా డిపార్ట్మెంట్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇన్కాస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఇంకో నెక్స్ట్ 5 daysకి అయితే కేరళ ఇంకా తమిళనాడులో అయితే హై అలర్ట్ వార్నింగ్ ప్రకటించారు. అక్కడున్న స్థానికులనే రీలొకేట్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు ఈ 2 ప్రాంతాల్లో లేకుండా ఇంకెక్కడి నుంచైనా అక్కడికి వెళ్దాము ఇంకో నెక్స్ట్ కమింగ్ 5 daysలో అనుకుంటే మాత్రం ఆ ప్లాన్ని తప్పకుండా క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే వెళ్ళిన తర్వాత కూడా మీకు అక్కడ వెదర్ కండిషన్స్ అస్సలు సపోర్ట్ చేయవు. అండ్ మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ ఆ స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే అక్కడ భారీ వర్షాలతో మొత్తం కమ్మేసింది. అండ్ ఆ వేవ్స్ రాత్రి పగలు లేకుండా ఆ వేవ్స్ అయితే ఒక రేంజ్లో వస్తున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో చాలామంది ఆస్తి ఇంకా ప్రాణ నష్టాలు కలుగుతాయి. కాబట్టి కేరళ ఇంకా తమిళనాడుకి ఇప్పటికే వార్నింగ్ జారీ చేసింది ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ కూడా భారీ ఎత్తున ఈ ప్రకటన చేసింది. హెచ్చరికలు ముందుగానే జారీ చేసింది. ఇక్కడ వాటర్ బాడీస్ దగ్గరికి ఎవ్వరు వర్కర్స్ కూడా రాకూడదు. హార్బర్ నుంచి కూడా వాళ్ళకి మెసేజ్ వచ్చింది క్లియర్గా. ఇది కేరళ రెయిన్ అలర్ట్ అని కూడా తెలిపారు. ఎల్లో అలర్ట్ అని అంటే చాలా డిస్ట్రిక్ట్స్కి కూడా, కేరళలో ఉన్న డిస్ట్రిక్ట్స్కి కూడా ఎల్లో అలర్ట్ ఇప్పటికే తెలిపేశారు. అయితే ఇంకా తీవ్రంగా ఈ వెదర్ కండిషన్ కొనసాగుతుంటే రెడ్ అలర్ట్ కూడా తెలపాల్సిన అవసరం ఉంటుంది. అంత లోపలే మనం చేయాల్సిన ప్రికాషన్స్, ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. కాబట్టి ప్రికాషన్స్ ముందుగానే ఎటువంటి ఎఫెక్ట్ మన పైన పడకుండా, మన ఇంటి పైన, మన కుటుంబం పైన, మన ప్రాణాల పైన పడకుండా మనం ముందుగానే జాగ్రత్త పడాలి. కాబట్టి ఇక్కడ కేరళ ఇంకా తమిళనాడు వాళ్ళు ఉన్న వాళ్ళకి వెదర్ కండిషన్స్ ఇలా ఉన్నాయి. అండ్ పలు ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళాలి అనుకున్న మనుషులకు మాత్రం ఇంకో 5 days అస్సలు రికమెండ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే చాలా ఘోరమైన వెదర్ కండిషన్స్ ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించేసింది అక్కడ మీటీరాలజికల్ డిపార్ట్మెంట్.